నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మోనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు జీరో ఫేర్ తో టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన. హైదరాబాద్ లో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్. 64 లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని వ్యాఖ్య. గత ప్రభుత్వంలో కల్తీ లిక్కర్తో ప్రజల ప్రాణాలను బలిగొన్నారని ఆరోపించిన తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అనేక మంది తీవ్ర అనారోగ్యాల పాలు అయ్యారని ఆవేదన. ఆగస్టు 15 నుంచి మహిళలకు అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు, ఉచిత ప్రయాణంతో ఎంత మేర వారికి డబ్బులు ఆదా అయ్యాయి, 100% ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వంటి వివరాలు ఆ టికెట్ లో పొందుపరచాలని చెప్పారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఏ రాష్ట్రాలకు ఆర్థికంగా ఎంత భారం పడింది, మన రాష్ట్రంలో ఎంత వ్యయం కానుందనే అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో పథకాన్ని ఆగస్టు 15 నుంచి సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం త్వరలో అమలు చేస్తున్నందున ఆర్టీసీకి భారం కాకుండా ఇతర ఆదాయ మార్గాలు పెంపొందించుకోవటం, నిర్వహణ వ్యయం తగ్గించుకోవటం ద్వారా సంస్థను లాభాల బాట పట్టించాలని ముఖ్యమంత్రి సూచించారు. లాభాల ఆర్జనకు ఎలాంటి మార్గాలున్నాయి, ఎటువంటి విధానాలు తీసుకురావాలి అనే దానిపై ఒక కార్యాచరణ రూపొందించాలన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రస్తుతం ఉన్న వాటిని ఎలక్ట్రిక్ బస్సులుగా మారిస్తే నిర్వహణ వ్యయం తగ్గుతుందని, అలాగే ఇందుకు అవసరమయ్యే విద్యుత్ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుక నిన్న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుతూ అప్పట్లో తాను చేసిన పాపం ఒక్క ఫ్లాప్ ఇవ్వటమేనని అన్నారు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 30 ఏళ్లు అవుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వయసు పెరిగిందేమో కానీ గుండెల్లో చేవ మాత్రం చావలేదని అన్నారు. గబ్బర్ సింగ్ సినిమా సమయంలో ఒక హిట్ ఇవ్వమని ఓ అభిమాని అడిగాడని, అది హరిశంకర్ వల్ల తిరిగి వచ్చిందన్నారు. ఆ సినిమా కూడా చాలా క్లిష్టమైన సమయంలో చేశానన్నారు. జానీ సినిమా ఫెయిల్ అయినా అభిమానులు వదలలేదన్నారు. కానీ అన్ని బంధాలు కూడా డబ్బుతో ముడిపడి ఉంటాయని, అందుకే నాడు రెన్యూమరేషన్ తిరిగి ఇచ్చేశానని చెప్పారు. తానెప్పుడు డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదని, బంధాలకు ప్రాధాన్యత ఇచ్చానని పేర్కొన్నారు. తనకు ప్రధాని నుంచి అందరూ తెలుసు కానీ దానివల్ల డబ్బులు రావు కదా అని అన్నారు. అందుకే డబ్బులు రావటానికి మిమ్మల్ని ఆనందింప చేయాలని ఈ మూవీ చేశానని అన్నారు. ఎప్పుడూ రీమేక్లు చేస్తావంటూ అందరూ తనను తిట్టేవారని, మనకేమీ పెద్ద పెద్ద దర్శకులు ఎవరూ లేరని అన్నారు. నాడు తాను చేసిన పాపం ఒక ఫ్లాప్ ఇవ్వడమేనని, మళ్లీ సినిమాపై గ్రిప్ దొరకలేదన్నారు. ఆ సమయంలో తనకు అండగా నిలబడిన వ్యక్తి త్రివిక్రమ్ అని గుర్తు చేసుకున్నారు. కష్టాల్లో ఉన్న తనతో జల్సా మూవీ చేసి మంచి హిట్ ఇచ్చాడని చెప్పుకొచ్చారు. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు అందరి సినిమాలు 100లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు 10 రూపాయలు 15 రూపాయలతో చేశారు. నేను ఒకటే చెప్పాను ఆ రోజున, మనల్ని ఎవడు రాపేది. This is not about money. This is not about finance. This is not about records. This is about damn guts. This is about damn courage. This is about damn tenacity. We are here. We will stand by. We will serve justice. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రికార్డుల కోసం ప్రయత్నం చేయాల. రిలక్టెంట్ యాక్టర్. మా బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా నేనేం కోరుకోలే, నేను ఒక యాక్టర్ అవ్వాలని కోరుకోలే, సగటు మనిషిగా బతుకుదామన్న ఒక ఆలోచన తప్ప నాలో ఏం లేదు. అలాంటిది నేను పొద్దున ప్రెస్ మీట్లో రత్నం గారి గురించి మాట్లాడాను. ఇప్పుడు మీకోసమే మాట్లాడతాను, నా అభిమానుల కోసం. ఈరోజు
నేను ఇక్కడ నిల్చున్నాను, పడి లేచాను, పడుతూనే ఉన్నాను, లేస్తూనే ఉన్నాను. దానికి కారణం ఒకరే, మీరే. పడిపోయినా, కింద పడ్డా, లేచినా, ఉన్నా అన్నా నీ వెంట మేము ఉన్నామని. నా దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉంటాయా? నా దగ్గర ఏమన్నా గుండాలు ఉంటారా? నా దగ్గర ఎవరు లేరు, గుండెల్లో ఉండే మీరు తప్ప. పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉండాలని, తర్వాత రాజకీయాలు చూడకూడదని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న పేద ప్రజల వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి విడుదల చేస్తున్నారని వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్డీఏ కార్యాలయంలో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేసే చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కూటమిలోని బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ, గత ప్రభుత్వ విధ్వంసకర పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ప్రజల సంక్షేమం పట్ల ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత వల్ల సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అర్హులైన వారికి సహాయం అందించామని తెలిపారు. ఈ ఒక్కరోజే మొత్తం 33 లక్షల విలువైన చెక్కులను 64 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశామని పేర్కొన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సహాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా సామాన్య ప్రజల అవసరాలపై స్పందిస్తున్నామని అన్నారు. ప్రజలకు ఎదురయ్యే ఏ సమస్య పరిష్కారం కోసం తాను ఎప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజానికానికి అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిలో ఎలా పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని మళ్ళీ లైన్లోకి ఎలా తీసుకురావాలని చాలా కష్టపడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రజలకి వర్తమానంలో జరుగుతున్న ఇబ్బందులకు దృష్ట్యా పెట్టుకొని ఈ సీఎం రిలీఫ్ ఫండ్లో మన కాన్స్టిట్యున్సీలో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా నేను పర్సనల్గా రికమెండ్ చేసి పర్సూ చేస్తే కూటమి తరఫున అందరూ తన మన కుల మత రాజకీయ పార్టీలకు కూడా అతీతంగా మనం అందరినీ కూడా టేకప్ చేస్తూ వచ్చాం. ఈరోజు ముఖ్యంగా మనం ఎల్ఓఆర్లో 33,99,710 రూపాయలు, ఒక 61 చెక్కులు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎల్ఓసి ఒక 24 చెక్కులు, 24 లెటర్లలాగా ఇవ్వటం, అదొక 40,10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఎన్నికల వరకు మన విరోధులు కారు వాళ్ళు, మన ప్రత్యర్థులు మాత్రమే. కానీ ఒకసారి ఎన్నికలు అయిపోయినాక ఇక్కడ ఉన్న ప్రజానికానికి మొత్తానికి నేను ఎమ్మెల్యేని, మన మొత్తానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి రకమైన సందేహాలు లేకుండా ఏ సమస్య వచ్చినా కూడా ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి, ఎందుకంటే ఎమ్మెల్యేని మీరు అందరూ ఎంతో కష్టపడి ఇష్టపడి ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి పని చేయించుకోవాలని చెప్పి నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ, మా ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కూడా అందరూ చాలామంది అందుబాటులో ఉంటున్నారు. దాంతోపాటు సుజనా మిత్ర వాళ్ళు ఎప్పుడు తిరుగుతూనే ఉన్నారు ప్రతి డివిజన్లో. వాళ్ళని పూర్తిగా వాడుకొని సమస్యల్ని నా నోటీసులో తీసుకురావాల్సిందిగా మరొక్కసారి మీ అందరికీ అభ్యర్థిస్తూ ఉన్నాను. అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు డబ్బుల కోసం కల్తీ మద్యాన్ని విక్రయించి ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి సరఫరా చేసిన కల్తీ మద్యాన్ని తాగి చాలా మంది తీవ్ర అనారోగ్యంతో ఇప్పటికీ బాధపడుతున్నారని తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ పాతగుడ్డల బజార్లో 208వ పోలింగ్ బూత్ ఏరియాలో సుప్రీపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది కూటమి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలతో ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, తల్లికి వందనం పథకంలో భాగంగా కుటుంబంలోని ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేశామని చెప్పారు. నియోజకవర్గంలో కొంతమందికి 15,000 కాకుండా తక్కువగా నగదు జమ అయినట్లుగా కొందరు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఈ విషయంపై తాను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలోని అధికారులతో మాట్లాడానని, కేంద్ర ప్రభుత్వం కొన్ని సామాజిక వర్గాలకు ఇచ్చే స్కాలర్షిప్తో తల్లికి వందనం లింక్ చేయటం వల్ల
ఆ విధంగా జరిగిందని, వారికి కూడా త్వరలోనే మిగతా నగదు కూడా ఖాతాలో జమ అవుతాయని చెప్పారు. ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసి నిర్వీర్యం చేసి అనేక ఇబ్బందులకు ప్రజలు గురయ్యేటట్టు చేశారో, ఉదాహరణకి మద్యం. ఈ మద్యం కోట్లాది రూపాయలు కుంభకోణం చేయడానికి వాళ్ళు లక్షలాది మంది ప్రాణాలు పణంగా పెట్టారు. మీరు అందరికీ తెలుసు కదా, మీకు ప్రెస్గా మీకు తెలుసు, లేదా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఎంత విషపూరితమైన మద్యం సప్లై చేశారు. ఆ స్పిరిట్ని ప్యూరిఫై చేయకుండా యాసిడ్గా రంగులు కలిపి బజార్లో వదిలితే అవి తాగి నరాల బలహీనతో అనేక మంది కుటుంబ పెద్దలు, ప్రత్యేకంగా పురుషులు నరాల బలహీనతో నిర్వీర్యమైపోయి వాళ్ళు పని చేసుకునే స్థితిలో లేకపోవడమే కాకుండా చాలామంది మరణించడం జరిగింది. అది ఎంత పాపం. ఇలా కావాల్సిన ఆ కోట్ల కోసం 3,000 కోట్లు 30,000 కోట్లు దగా చేయడానికి ఎన్ని లక్షల మంది పేదవారి ప్రాణాలు పణంగా పెట్టారంటే దానికి వాళ్ళు అనేకమైన ప్రతి నాయకుడు వాళ్ళ నాయకుడు వైఎస్ఆర్సీపీనే శుద్ధులు పలుకుతూ ఉన్నారు. అసలు మద్యంలో కుంభకోణం ఎక్కడ జరిగిందంటా ఉన్నారు. అసలు మద్యం ప్రజలను అడగండి, ఎంతమంది ఎన్ని కుటుంబాల్లో మనుషులు చచ్చిపోయారు ప్రజలను అడగండి. ప్రజలు స్వచ్ఛందంగా చెబుతూ ఉంటే ఈ డబ్బులు ఈ విధంగా విలాసాలు చేసి ఆ డబ్బులు కోట్లాది రూపాయలు కొల్లగొట్టి రూముల్లో పెట్టి ఎలక్షన్లకు వాడి అన్నీ కూడా ప్రూవ్ చేసి వాళ్ళు సిట్ అరెస్ట్ చేస్తే ఈ అరెస్టుల అక్రమం, ఇది అన్యాయం అని చెప్పి మాట్లాడుతున్నారంటే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ప్రతిదీ గుడ్డిగా నమ్మకుండా మేము చెప్పినా వాళ్ళు చెప్పినా మీరు నిజాలను గ్రహించండి, వాస్తవాల్ని గమనించండి, వాస్తవ పరిస్థితులు జరిగే విధానాలని ఒకసారి మీకు నచ్చితే ఆశీర్వదించడానికి కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలియజేసి ముందుకు వెళ్తా ఉన్నాం. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. 51వ డివిజన్లో వాటర్ పైప్ లైన్, సీసీ రోడ్డు, స్టెప్స్ అండ్ డ్రైన్లు నిర్మాణ పనులకు కార్పొరేటర్తో కలిసి శంకుస్థాపన చేశారు. గత 5 ఏళ్ల పాలన మొత్తం అరాచకంగా సాగిందని, మళ్లీ మంచి ప్రభుత్వం వచ్చిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 51వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు. 38.32 లక్షల మేర నిధులతో బాదం చెట్టు సెంటర్ నుండి శ్రీనివాస్ నగర్ కొండ ప్రాంతంలో వాటర్ పైప్ లైన్, సీసీ రోడ్డు మరియు స్టెప్స్ అండ్ డ్రైన్లు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ కార్పొరేటర్ మారుపిళ్ల రాజేష్ ప్రోత్బలంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలకు శానిటేషన్ ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులతో పాటు సుజనా మిత్రులు కూడా డివిజన్లో ఉన్నారని, ఎటువంటి సమస్యలు ఉన్నా వారికి తెలియజేస్తే వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. ప్రధాని మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో సహకరిస్తున్నారని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. గత 5 ఏళ్ల పాలన మొత్తం అరాచకంగా సాగిందని, మళ్లీ మంచి ప్రభుత్వం వచ్చిందన్నారు. అనంతరం కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్ మాట్లాడుతూ 51వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. డివిజన్ అభివృద్ధికి ఎమ్మెల్యే ఎంతో సహకరిస్తున్నారని పేర్కొన్నారు. డివిజన్లో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని, వాటిలో 70% పరిష్కరించామని, మిగతావి కూడా పరిష్కరిస్తామని చెప్పారు. స్టెప్స్ను కూడా మళ్ళీ మరమ్మతు చేయడం, స్టెప్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి కదా, స్టెప్స్ను కూడా మరమ్మతు చేస్తూ డ్రైన్స్, రోడ్ని ఎలివేట్ చేయటం చేసి ఈ ప్రాంతం వాళ్ళకి శానిటరీ సమస్య లేకుండా ఈ వర్క్ స్టార్ట్ అవుద్ది. ఒక 2 నెలల్లో ఈ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ లోకల్ ప్రజానీకం, కార్పొరేటర్ గారు కూడా ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 డివిజన్ల ప్రెసిడెంట్లు, కార్పొరేటర్ గారు కాక సుజనా మిత్ర కూడా ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే కూడా తప్పకుండా ఎమ్మెల్యే ఆఫీస్కి మీరు వాటిని తెలియపరచండి. అక్కడి నుంచి అతి త్వరగా సాధ్యాసాధ్యాలు మనం బేరీజ్ చేసుకొని, ఎందుకంటే మనకి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా విపరీతంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్థిక వ్యవస్థ చాలా కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఉన్న దాంట్లో వీలైనంత వరకు ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాలు కల్పించే పని మీద ఉన్నారు. అట్లాగే మనకి కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంతకంటే గొప్ప ప్రభుత్వం మళ్ళీ మీకు వస్తుందని. పశ్చిమ నియోజకవర్గంలో డెవలప్మెంట్స్లో భాగంగా ఈరోజు 51వ డివిజన్లో మంచినీటి పైప్ లైన్లు మరమ్మతులు కానీ, అలాగే సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కాలువలు కానీ అన్నీ కూడా ఈరోజు సుమారుగా ఒక 45 లక్షల రూపాయల వ్యయంతో కార్యక్రమానికి శంకుస్థాపనకి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన
ప్రియతమ నేత పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు సుజనా చౌదరి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ డెవలప్మెంట్కి సహకరిస్తున్న సుజనా చౌదరి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అలాగే ఈ డివిజన్లో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలను కూటమి నుంచి కానీ జరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా మంచిగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ డివిజన్లో మాకున్న మెయిన్ ఇబ్బందులు వచ్చేసరికి డ్రైన్లు, కాలువలు, వాటిని మ్యాక్సిమం 70%, 75% వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా కూడా అవి కూడా త్వరితగతిన అవి కూడా కంప్లీట్ చేస్తామని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వంలో ఈరోజు మా 51వ డివిజన్లో మన సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా రోడ్లు, డ్రైన్లు అవన్నీ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ఇలా కూటమి ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు ఇలాంటి కార్యక్రమాలు మన ఎన్నో జరగాలని డివిజన్లన్నీ ఇలా 22 డివిజన్లు అన్నీ కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఆయన పాలనలో మంచి మంచి అభివృద్ధి జరగాలని చెప్పని గతంలో కూడా 34వ డివిజన్ కార్పొరేటర్గా ఉండి చాలా మంచి మంచి కార్యక్రమాలన్నీ చేశాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని చెప్పని ఇదంతా కొండ ప్రాంతం, చాలా కొండ ప్రాంతం వల్ల మంచినీటి పైప్ లైన్లు కొండ ప్రాంతం ఉండడం వల్ల చాలా ఇబ్బందికరమైనది. మెట్ల మార్గం నుంచి పైప్ లైన్లు పైకి కొండ మీదకి వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉండి కొండ ప్రాంతం ఉన్నోళ్ళు వాటర్ పైపులు సరిగ్గా లేకపోవడం, తుప్పు పట్టిపోయి ఉండడం వల్ల అవన్నీ సరిచేయించడం మన సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం. 43వ డివిజన్లోని ఊర్మిళ నగర్ కనకదుర్గారెడ్డి కాలనీలో కల 23.07 లక్షల రూపాయల మేర నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. డివిజన్లో ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 43వ డివిజన్లోని ఊర్మిళ నగర్ కనకదుర్గారెడ్డి కాలనీలో కల 23.07 లక్షల రూపాయల మేర నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత నాగుల్ మీరా, కార్పొరేటర్ కోటిరెడ్డి, కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రచారానికి వచ్చినప్పుడు స్థానిక ప్రజలు డ్రైనేజ్ సమస్యను, రోడ్డు సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో నగరపాలక సంస్థ ద్వారా క్లియరెన్స్ తెచ్చి రోడ్లను, డ్రైనేజ్ను నిర్మించనున్నట్లు చెప్పారు. 2 నెలలలోనే దీనిని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ప్రజల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. డివిజన్లో ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సుజనా సూచించారు. ఈరోజు కనకదుర్గారెడ్డి కాలనీలో ఇక్కడ డ్రైనేజ్ సమస్య, రోడ్డు సమస్య అని నేను ఎలక్షన్ అప్పుడు కూడా క్యాంపెయిన్ చేసినప్పుడు అందరూ చెప్పారు. దాని దృష్ట్యా కొంత టైం పట్టింది, కానీ ఇవన్నీ కూడా కౌన్సిల్లో కూడా క్లియరెన్స్ చేయించుకొని శాంక్షన్ చేయించి ఈరోజు శంకుస్థాపన చేశాం. రోడ్డు, డ్రైనేజీ రెండు కూడా సుమారుగా 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. దాంతో నేను అనుకోవటం ఒక 2 నెలలు అయిపోద్దా. ఇక్కడ కార్పొరేటర్ కోటిరెడ్డి గారు కూడా సహకరించారు బాగా. అందరం కలిసి ప్రజల సమస్యల్ని అతి త్వరగా సామరస్యంగా పరిష్కరించే పని మీద కూటమి ప్రభుత్వం మరియు ఇక్కడ కార్పొరేటర్ కోటిరెడ్డి గారితో కూడా కలిసి బాగా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా ఇంకేమైనా సమస్యలు ఉంటే మా నోటీసులు తీసుకురావాల్సిందిగా అభ్యర్థిస్తాం. ప్రభుత్వము, దాతలు అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని కృష్ణలంకలో పొట్టి శ్రీరాములు జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. ది కృష్ణలంక వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు దమ్మాలపాటి రంగారావు ఈశ్వరి విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ను సమకూర్చారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు యూనిఫామ్ను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కళాశాల విద్యార్థులందరికీ ప్రతి ఏడాది యూనిఫామ్ అందజేయడం చాలా గొప్ప విషయమని చెప్పారు. ఇక్కడ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత వాసులు 35 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారని, దానిని టీడీపీ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. కళాశాల ఏర్పాటు చేయటమే కాకుండా ఈ కళాశాలకు అవసరమైన 17 మంది సీనియర్ అధ్యాపకులను ఒక్క జీవోతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కళాశాలకు బదిలీ చేశారని గుర్తు చేశారు. అందువలనే ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లాలోనే ఈ కళాశాల మొదటి స్థానంలో నిలుస్తోందన్నారు. ఈ కాలేజీ జూనియర్ కాలేజీ స్థాపించడం ఒక ఎత్తు అయితే, దీనికి 2014 నుంచి కూడా పక్కా భవన నిర్మాణాన్ని కల్పించడం, పిల్లల్ని
పిల్లలకి వాళ్ళకి కావాల్సిన అవసరాలు ప్రతి సంవత్సరం కూడా ఒక క్రమమైన విధానంలో బట్టల పంపిణీ కార్యక్రమం రంగారావు గారు లాంటి పెద్దలు ఇవ్వటం, వాళ్ళకి పర్మనెంట్ లెక్చరర్స్ని శాంక్షన్ చేయించడం, ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజున గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రి ఉండగా చేపించడం జరిగింది. అన్ని సౌకర్యాలు కల్పించి మన ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ఏ గవర్నమెంట్ కాలేజీకి లేని భవన నిర్మాణం కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. దానికి తగ్గట్టుగానే పిల్లలు కడు పేదవారి పిల్లలు, ఆ పిల్లలు ఈ రోజున జిల్లా ఫస్ట్ వచ్చే స్థితికి వచ్చారంటే ఈ కాలేజీలో ఉన్న లెక్చరర్స్ మనం ఖచ్చితంగా గౌరవించాలి. ఎందుకంటే ఇక్కడ లెక్చరర్స్ అందరూ కూడా సీనియర్ లెక్చరర్స్, గవర్నమెంట్లో అత్యున్నతమైన వాళ్ళ నాలెడ్జ్తో ఉద్యోగం తెచ్చుకుని ఇక్కడ పర్మనెంట్ లెక్చరర్స్గా ఇక్కడ అపాయింట్ అయ్యి వాళ్ళు ప్రతి పిల్లడు కూడా ఉత్తీర్ణుడు కావాలా, జిల్లా ఫస్ట్ వచ్చే స్థితికి రావాలని చెప్పి ఎంతో శ్రద్ధగా చెప్పడం ఈ కాలేజీ స్టాఫ్ను కూడా మనం ఖచ్చితంగా అభినందించాలి. ఈ రోజున ఈ సంవత్సరం అయితే జిల్లా ఫస్ట్ ఇక్కడ పాస్ ఆఫ్ ది పర్సంటేజ్లోనూ ఒక పిల్లడికి అత్యధిక మార్కులు రావడం కూడా జరిగిందంటే అది చాలా ఆనందంగా ఉంది. ఈ రామకృష్ణ అండి, రీజనల్ మేనేజర్ కోస్టల్ బ్యాంక్. మనం ఈరోజు కాలేజీకి వాళ్ళ రిక్వెస్ట్ మీద సామాజిక సేవా బాధ్యతల కార్యక్రమంగా 4,50,000 సంబంధించి ఫర్నిచర్, కంప్యూటర్స్, నెక్స్ట్ స్టోర్వెల్స్ ఎమ్మెల్యే గారు మా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొస్తే మొన్న మార్చి నెలలో ఇవ్వడం జరిగింది. అది ఈరోజు అందరి సమక్షంలో ప్రారంభోత్సవం జరిగింది. మంది విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న కమర్షియల్ బ్యాంక్ అండి, మన నవ్యాంధ్రలో ఉన్న ఏకైక కమర్షియల్ బ్యాంక్ మాది. ఈ గుంటూరు నుంచి వైజాగ్ వరకు ఈ 5 జిల్లాల్లో, ఉమ్మడి 5 జిల్లాల్లో 50 బ్రాంచ్లు ఉన్నాయి. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ మొన్న డిసెంబర్ 27వ తారీఖున 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మేము మీ అందరి సహకారంతో. మనం ఈ హెడ్ ఆఫీస్ విజయవాడలో ఉండడం వల్ల మనకి వచ్చిన లాభాల్లో 2% వరకు సిఎస్ఆర్ ప్రోగ్రాం ద్వారా మనం ఎక్కువ విజయవాడ చుట్టుపక్కల స్కూల్స్కి కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్కి కానీ, అలా ఎవరికైనా సరే మనం సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. పశ్చిమ నియోజకవర్గంలోని 45వ డివిజన్ సితారా సెంటర్ బైపాస్ రోడ్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించి మాస్టర్ ప్లాన్తో అభివృద్ధికి శ్రీకారం చుట్టిన తర్వాత ఫుడ్ కోర్ట్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి తెలిపారు. స్థానికులు, కాలనీ వాసులు ఫుడ్ కోర్ట్ వద్దంటూ కోరటం జరిగిందని, రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్ సితారా సెంటర్ పరిధిలో ఉన్న బైపాస్ రోడ్డు రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఎమ్మెల్యే సుజనా చౌదరి బైపాస్ రోడ్లో ఉన్న స్థలాన్ని పరిశీలించారు. స్థానికంగా నివాసం ఉంటున్న కాలనీ ఫుడ్ కోర్ట్ ప్రతిపాదన విరమించుకోవాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ సితారా సెంటర్ బైపాస్ రోడ్లో రోడ్డు ప్రమాద నివారణ కోసం ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని చెప్పారు. కార్పొరేషన్ అధికారులతో మాస్టర్ ప్లాన్ రూపొందించి రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి చేసిన తర్వాత ఫుడ్ కోర్ట్ ఏర్పాటుపై కార్పొరేటర్తో కలిసి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. మంచి వేతనంతో కూడిన ఉపాధి కల్పిస్తామని నమ్మించి మోసం చేసి పెద్దాపురంలో ఓ యువతిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపి వేధింపులకు గురిచేసిన భారతి అనే మహిళను పోలీసులు అరెస్టు చేయాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రామాదేవి డిమాండ్ చేశారు. నిర్వాహకురాలికి సహకరిస్తున్న పోలీసులను సస్పెండ్ చేయాలని కోరారు. పెద్దాపురం సెక్స్ ట్రాఫికింగ్ కేసులో బాధితురాలైన శిరీషకు తక్షణం రక్షణ కల్పించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అత్యాచార వ్యతిరేక పోరాట ఐక్యవేదిక డిమాండ్ చేసింది. మహాత్మా గాంధీ రోడ్లోని బాలోత్సవ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రామాదేవి, బాధితురాలు శిరీష మీడియాతో మాట్లాడారు. శిరీష అనే మహిళ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న సమయంలో వ్యభిచార గృహ నిర్వాహకురాలు భారతి వేతనం ఎక్కువగా ఇస్తాను అంటూ మోసం చేసి ఇంటికి తీసుకెళ్లిందని తెలిపారు. అనంతరం అక్కడ బలవంతంగా వ్యభిచారం చేయించిందని, 5 నెలలకే గర్భం రావటం, 7 ఏడాదిలో బిడ్డకు జన్మనివ్వటం జరిగిందని పేర్కొన్నారు. 8 నెలల క్రితం తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించినా ఫలితం దక్కలేదని అన్నారు. భారతికి కొమ్ము కాస్తున్న పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలైన శిరీషకు, ఆమెకు మద్దతుగా ఉన్న యువతికి పోలీస్ రక్షణ కల్పించాలని హోంమంత్రిని కోరారు. నా పేరు కేత శిరీష, మాది పెద్దాపురం. నేను పెట్రోల్ బంక్లో పనిచేసుకునేదాన్ని. పెట్రోల్ బంక్లో చేస్తుండగా గొల్లవెల్లి భారతి అన్న ఆవిడ బంక్ వచ్చేదండి. బంక్ వచ్చాక అలా
రెగ్యులర్ వస్తుందండి. ఎందుకంటే ఒక బంకులో వర్క్ చేసిన వాళ్ళు వచ్చే కస్టమర్లు కొంచెం క్లోజ్గా మూవ్ అవ్వాలని మా సార్ చెప్పారండి. అలాగే మాట్లాడుతూ క్లోజ్గా మూవ్ అయితే అలా ఒక నెల తర్వాత ఇంటి పనికి వస్తామని తీసుకెళ్తే ఎంత ఇస్తారు శాలరీ అని అడిగితే 15,000 ఇస్తాము రామ్మా అని అన్నదండి. సరే మా అమ్మగారిని అడిగితే మా అమ్మగారు ఇక్కడ ఉండేవారు కదండి, హైదరాబాదు కోయిట వెళ్ళిపోయేవారండి. ఈ మధ్యలో మేము 4 అక్క చెల్లెలు అయితే 4కి పెళ్ళిళ్ళు చేసిన వల్ల అప్పులు చేసిన వల్ల సరే 15,000 ఇస్తున్నా అన్నారని చెప్పి వెళ్ళేదాన్ని అండి. వెళ్తే అక్కడ కొన్నాళ్ళు ఇలాగ ఎవరెవరో తెలియలేని వ్యక్తులు వస్తున్నారని చెప్పి నేను కొంచెం అమ్మాయిలను అడిగితే అమ్మాయిలు నాకు చెప్పేవారు కదండి. భారతితో చెప్తే ఆ భారతి నన్ను గసిరేదండి. గసిరాక మా చిన్నాన్న ఒకసారి ఆ ఇంట్లో ఉంటున్నావేటమ్మా నువ్వు అని అడిగారు. చిన్నాన్న నేను ఇంట్లో ఉంటున్నాను, పనికి వచ్చాను ఇంటి పనికి, అక్కడ ఉండిపోమంది నన్ను, అందువల్ల నాకు 15,000 ఇస్తా అన్నారు, నేను ఉన్నానని నేను చెప్పానండి. చెప్పాక ఆ ఇల్లు ఎలాంటిదో నీకు తెలుసా, మన పొరువంతా తీసేస్తున్నాం అని చెప్పి నాకు నిజంగా తెలీదు ఆ ఇల్లు అని నేను అన్నాను. అన్న తర్వాత మా చిన్నాన్న చెప్పారండి ఆ ఇల్లు ఏంటన్నది. చెప్పిన తర్వాత ఇంక నేను అక్క నేను ఈ పని మానేస్తాను, నేను చేయనాక నా జీతం డబ్బులు నాకు ఇచ్చేయి నేను అంటే, నీకు జీతం డబ్బులు కట్ట ఇవ్వాల్సిన పని లేదు, నేను ఇంటి పనికని రానివ్వలేదు, వ్యభిచారం చేస్తామని చెప్పి తీసుకొచ్చాను నిన్ను, నువ్వు వ్యభిచారం చేయకుండా వెళ్ళిపోతానంటే నేను ఎలా ఊరుకుంటా అని చెప్పి ఒక గదిలో నన్ను బంధిస్తుంది. అలా బంధించేత 4 రోజుల దాకా నేను తిండి తిప్పలు లేకుండా గదిలో ఉన్నా, బయటికి రావడానికి నాకు అస్సలు లేదు. అమ్మాయిలేమో ఎక్కడికో పంపించేదండి, అమ్మాయిలే సహాయం కోరుదామన్నా వాళ్ళు కూడా ఉండేవారు కాదు. కొన్నాళ్ళకి రౌడీ బ్యాచ్ వచ్చేవారండి, వాళ్ళు తాగుబోతులు గంజాయి బాచోళ్ళు కూడా, వాళ్ళు 4 వచ్చి నేనున్న గదిలోకి వచ్చేవారండి. వచ్చాక నన్ను కొట్టడాలు, ఆ బ్లేడ్లతో కోయడాలు అన్నీ హింసించేవారండి. నువ్వు వ్యభిచారం చేయకపోతే నీకు చావు తప్ప ఏముండదని చెప్పి బెదిరించారండి. బెదిరితే అయినా నేను ఒప్పుకోలేదండి. వాళ్ళు వెళ్ళిపోయిన 2 రోజులకి ఒక మనిషిని పంపించిందండి. పంపించి డోర్లు వేసి మగవాళ్ళు ఎవ్వరు లేరండి ఇంట్లో, నేను ఆ మనిషి తప్ప. వెళ్ళిపోతానని చెప్పి డోర్లు తీసుకున్నా ఎవరు రావట్లేదండి, అన్నీ తాళాలు వేసి వెళ్ళిపోతే ఆయన నన్ను మానభంగం చేశారండి. చేశాక అలా కొన్నాళ్ళు బలవంతంగా వ్యభిచారం చేయించుకున్నాను నా చేత. వ్యభిచారం చేసి ఇంట్లోంచి బయటకు రావడానికి నాకు అస్సలు దారి లేదండి. ఎక్కడికి వెళ్దామన్నా సరే కుర్రోళ్ళు బ్లేడ్లు ఇచ్చుకొని కత్తులు ఇచ్చుకొని తిరిగేవారండి. తిరుగుతున్నారని చెప్పి అడిగడ్డానికి లేకపోతే కొన్నాళ్ళు అలా చేస్తూ కూర్చున్నాక నాకు అప్పుడు 5వ నెల వెళ్ళిన 5వ నెలకే నేను ప్రెగ్నెంట్ అండి. ప్రెగ్నెంట్ అయినప్పుడు నాకు ఆ విషయం కూడా తెలియదు. కొన్నాళ్ళకి పీరియడ్స్ ఆగిపోయింది. అడిగానండి అక్క పీరియడ్స్ ఆగింది ఏంటక్క అని అడిగితే, నువ్వు పులుపులు తింటావు కదా, పులుపులు తినడం వల్ల పీరియడ్స్ ఆగింది, దాంట్లో ఇబ్బంది ఏం లేదన్నా. తర్వాత జాయిగా నాకు కొంచెం పొట్ట పెరుగుతుందని చెప్పి డౌట్ వచ్చి స్కిట్ తెచ్చుకున్నాను. 7వ నెల 8వ నెల తెలియదు. తెచ్చుకున్నాక ఇప్పుడు ప్రెగ్నెంట్ అని తెలిసింది. అక్క నాకు ప్రెగ్నెంట్ అని ఇంట్లో చూపిస్తున్నాక నువ్వేమో పులుపులు తినడం వల్ల నువ్వన్నావు ఏంటక్క ఇదని నేను అన్నానండి. అన్నాక ఏమో ఎవరితో ఉన్నావో ఎవరు తెలుసు, నీకు ఇష్టమైన వాళ్ళతో ఉన్నావేమో అన్నట్టు ర్యాష్గా మాట్లాడింది. అలాంటివేటక్క నువ్వు చెప్పిందే కదా అక్క, నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇప్పటికైనా వదిలే అక్క అని చెప్తే ఈ విషయం మా అమ్మగారు తెలిసిందండి. మా అమ్మగారు తెలిసాక ఫోన్ చేశారండి. ఇంటి పనికి అని చెప్పి నువ్వేం చేస్తున్నావమ్మా అని అడిగిందండి మా అమ్మ. అడిగితే అమ్మ ఇంటి పనికి అని చెప్పి నన్ను ఇలా బలవంతంగా వ్యభిచారం దించిందమ్మా, నువ్వు అర్జెంటుగా రా అంటే నా చేతిలో ఫోన్ తీసేసుకుని పగలు కొడిసింది. పగలు కొట్టడం కాకుండా ఆ సిమ్ కూడా తీసేసి ఆవిడ పేరు మీద మార్చేసుకుని ఆవిడ వాడుతుందండి ఇప్పుడు ఆ సిమ్. ఈ పాప గత 4 ఏళ్ల నుంచి స్ట్రగుల్ పెడతా ఉంది ఆ కూపంలో నుంచి, ఆ మురికి కూపంలో నుంచి బయటికి రావాలని. ఆ అమ్మాయి పెట్రోల్ బంకులో పనిచేసుకుంటూ ఉండేది. పెట్రోల్ బంక్కి పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చేటటువంటి భారతి అనేటటువంటి ఈ వ్యభిచార గృహ నిర్వాహకురాలు ఆమె ఈ అమ్మాయిని ఇంట్లో పనికి కుదుర్చుకుంది. 10,000 వచ్చేటటువంటి జీతం కదా, నేను 15,000 ఇస్తానని. ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాతావరణము, వచ్చిపోయే మగవాళ్ళు, ఈ వాతావరణం చూసి అమ్మాయి పని మానేయడానికి ట్రై చేసింది. అయితే ఆ అమ్మాయిని బయటికి రానివ్వలేదు. బలవంతంగా ఆ అమ్మాయి చేత వ్యభిచారంలోకి దింపించారు. 5-6 నెలలకే అమ్మాయి గర్భం రావడం, సంవత్సరంలో బిడ్డను కనడం, ఆ బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డ మీద మమకారంతో పెంచుకోవాలని ప్రయత్నం చేయడం, దానికోసం అక్కడి నుంచి బయటికి వెళ్ళాలని రకరకాల ప్రయత్నాలు చేసినా ఎన్నిసార్లు కూడా సక్సెస్ కాలేదు. ఫైనల్గా గత 8 నెలల క్రితం పోలీసుల దగ్గరికి చేరింది. అక్కడ ఒక పంచాయతీ నడిచింది. చాలామంది దగ్గరికి ఆమె సహాయం కోసం తిరిగింది. ఆ విషయాలన్నీ ఆమె వివరిస్తుంది. ఫైనల్గా తులసి చంద్ర దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె చెప్పినటువంటి విషయాల ఆధారంగా ఒక యూట్యూబ్ చేయడమే కాకుండా ఆ యూట్యూబ్ని, అందులో విషయాన్ని ఆ అమ్మాయి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, హోమ్ మినిస్టర్కి, వీళ్ళందరికీ ట్యాగ్ చేసింది. బట్ ఇంతవరకు అమ్మాయికి రిప్లై రాలేదు. రెండవది, ఇంతవరకు ఎవరూ నోరు తెరవలేదు.
మనందరికీ తెలుసు ఆ పెద్దాపురం అనేది అక్కడ గతంలో మనందరికీ తెలిసిన విషయమే, దేవదాసి వ్యవస్థని చాలా పటిష్టంగా అమలు చేసినటువంటి చోట్ల ఈ పెద్దాపురంలో. నేను డాక్టర్ వసుంధర, సోషల్ యాక్టివిస్ట్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు రమక్క కానీ పద్మగారు కానీ మాట్లాడినటువంటి, ఈ పాప మాట్లాడినటువంటి విషయాలు వింటే హృదయం ఒక రకంగా చెప్పాలి అంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కానంత భారం అయిపోయింది ఈరోజు ఈ అమ్మాయి గాథ వింటే. మాకు అర్థమవుతా ఉంది, ఊర్లు మారినా పేర్లు మారినా కథలు ఒక్కటే. ఇది ఒక్క శిరీష కథ మాత్రమే కాదు, చాలా ఊళ్ళలో చాలా దగ్గరలా ఇటువంటి కథలు రోజు వింటున్నాము. నేను ఒక్కటే ఈ అమ్మాయి వివరాలన్నీ చెప్పింది కాబట్టి వాటి జోలికి నేను వెళ్ళట్లేదు. ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా లేదు, ఒకటే చెప్తున్నాము. పెద్దాపురం అనేటువంటి ఏరియా గత అనేక సంవత్సరాలుగా చాలా ఏళ్లుగా ఆ ఏరియాకి ఒక పేరుంది. ఆ పేరు కూడా రూపుమాపాల్సినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఒక్క శిరీష మాత్రమే ఈరోజు ధైర్యంగా బయటకు వచ్చిందని చెప్పి మనం అనుకుంటున్నాము. నాకు తెలిసి ఇంకా అనేక మంది శిరీషులు పెద్దాపురంలో వాళ్ళ చేతుల్లో నలిగిపోతున్నారేమో అనేటువంటి అనుమానం నాకు కలుగుతూ ఉంది. ఒక మాయపరిచి మోసపూరిత మాటలతో నిరుపేద మహిళల్ని ఎలా చేస్తారనేది మనకు స్పష్టంగా ఇందులో అర్థమవుతుంది. ఆమె అందులోంచి బయటకు రాలేక బయటకు వచ్చిన తర్వాత కూడా నిజంగా ఆమె ధైర్యానికి చేసుకోవచ్చు. ఏ రాజకీయ అండ లేకపోతే, పోలీసులు అండ ఉన్నారు, ఏ రాజకీయ అండ లేకపోతే ఆమె అంత ధైర్యంగా ఉంటుంది. మొదటగా ఆమె అత్యాచార పోరాట వేదిక డిమాండ్ చేసేది ఏంటంటే ఆమెకు రక్షణ కల్పిస్తాల. ఆమెకి ఇప్పుడు ప్రాణహాని ఉంది శిరీషకు, ఆమెకు ఆమె బిడ్డకు రక్షణ కల్పించాలి. అది ప్రభుత్వ బాధ్యత చేయాలి. హోమ్ మినిస్టర్ గారు అనిత గారు దీని మీద సమాధానం చెప్పాలి. గత 7-8 నెలలుగా ఆమె తిరగని వాళ్ళు లేరు, ఎక్కని మెట్టు లేదు. తనకు న్యాయం చెయ్యాలని చెప్పి, ఆ ఊబిలోంచి బయటపడాలని చెప్పి, తన బిడ్డ భవిష్యత్తు కోసం ఆమె ఎలా మాట్లాడుతుందో మనం అందరం కూడా చూసాము. మేము అత్యాచార పోరాట వ్యతిరేక వేదిక తరపున మేము డిమాండ్ చేసేది రక్షణ కల్పించాలి, ఆమెకి పునరావాసం కల్పించాలి. నిజంగా ఏపీ ఎట్లా ఉంది, ఆంధ్రప్రదేశ్ కాదు మన దేశంలో ఎట్లా ఉంది అనేది తెలుస్తుంది. అంతకుముందు కూడా ఏపీ ఒక వ్యభిచార గృహాలకు ఆలవాలంగా ఉంది. ప్రధానంగా మన దేశంలో, మన భారతదేశంలో ఏపీఏ మొదట ప్లేస్ ఉందనేది మన ఎన్నో సర్వేలు అన్నీ తెలియజేసినాయి. దీన్ని తీసుకుని ప్రభుత్వము ఆ వ్యభిచార గృహాలని దాన్ని ఏం చేయాలి, దాని గురించి ఆలోచించాలి. ఆ వాళ్ళని, ముఖ్యంగా భారతీయుని అరెస్ట్ చేయాలి. ఆవిడకి ఎవరైతే అండదండలు ఉన్నాయో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు, 0 ఫేర్ తో టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన. హైదరాబాద్ లో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎమోషనల్ స్పీచ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్. 64 లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని వ్యాఖ్య. గత ప్రభుత్వంలో కల్తీ లిక్కర్తో ప్రజల ప్రాణాలను బలిగొన్నారని ఆరోపించిన తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. అనేక మంది తీవ్ర అనారోగ్యాల పాలు అయ్యారని ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.